హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో 10th చాప్టర్ మెజర్మెంట్స్లో ఉన్న వర్క్షీట్ 12ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ ఎడిషన్ వర్డ్ ప్రాబ్లమ్స్. మెజర్ ద వెయిట్ ఆఫ్ ద ఎయిడెడ్ క్రాప్. ఇక్కడ చూడండి, రంగయ్య హార్వెస్టెడ్ ప్యాడీ ఇన్ హిస్ ఫీల్డ్. నౌ హీ వాంట్స్ టు transport the agriculture material by a truck. The weight of the material is as follows. కింద చూడండి, మనకి ఇక్కడ పట్టికిచ్చారు. ఒకవైపు ఐటమ్స్, తర్వాత నంబర్స్, తర్వాత వెయిట్ ఆఫ్ ఈచ్, తర్వాత టోటల్ వెయిట్. ప్యాడీ బ్యాగ్స్ 30 నంబర్స్, వెయిట్ ఆఫ్ ఈచ్ 70 kg. ఈ విధంగా ఇక్కడ పట్టికిచ్చారు. దీంతో మనకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారు. ఏ చూడండి, టోటల్ వెయిట్ ఇన్ ద ట్రక్. మనం పట్టికలో ఉన్న వెయిట్స్ అన్నిటిని ఎడిషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 2436 kgs వస్తుంది. దీని ఆన్సర్ 2436. బి చూడండి, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 4 సీవ్స్ ఎక్స్ప్రెస్ ఇన్ ద గ్రామ్స్. రంగయ్య దగ్గర ఉన్న ప్యాడీ బ్యాగ్స్ మొత్తము 30. దాంట్లో నుంచి 18 ప్యాడీ బ్యాగ్స్ని తను అమ్మాడు. మిగిలిన ప్యాడీ బ్యాగ్స్ ఎన్ని అని మనకు ఇక్కడ క్వశ్చన్. సో 30 - 18 చేస్తే మనకు ఆన్సర్ 12 వస్తుంది. 12 ప్యాడీ బ్యాగ్స్ రిమైన్ విత్ హిమ్. డి చూడండి, రంగయ్యస్ ఫ్యామిలీ యూజెస్ 1500 grams of rice per day. How much rice will be used in a month? ఒక మంత్లో మనకు 30 days ఉంటాయి. కన్వర్ట్ దెమ్ ఇంటూ కిలోగ్రామ్స్. రంగయ్య ఫ్యామిలీ ఒక రోజుకి 1500 గ్రాముల బియ్యాన్ని తింటున్నారు. అయితే రైస్ పర్ డే ఈజ్ ఈక్వల్స్ 1500 grams. ఒక మంత్లో, ఒక నెలలో మనకు 30 రోజులు ఉంటాయి. సో రైస్ యూజ్డ్ ఇన్ 1 month ఈజ్ ఈక్వల్స్ టు, మనం 1500 గ్రామ్స్ని 30తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 45,000 grams వస్తుంది. సో వీటిని మనం ఈ గ్రామ్స్ని కేజీస్లో కన్వర్ట్ చేస్తే ఆన్సర్ అనేది 45 kgs.